to Local TV's Mustafa. నిన్న నేను మీకు ప్రామిస్ చేసినట్టు శ్రీను వైట్ల గారు వివి వినాయక్ గారు చాలా సీక్రెట్స్ చెప్పబోతున్నారండి ఒకరి గురించి ఒకరికి మనతో ఇవాళ. నాకు తెలియని చాలా విషయాలు, మీ అందరికీ తెలియని చాలా విషయాలు. సో టైం ఏమీ వేస్ట్ చేయకుండా ఆర్ వి రెడీ టు గో? మేరీ జిందగీ ముస్తఫా ముస్తఫా నంబన్ వాల్కై ముస్తఫా ముస్తఫా. కామెడీ టైమింగ్ అంటే ఎలా ఉంటుందంటే అండి, మనకి కన్వీనియంట్ గా ఉండడం వల్ల రవితేజ అని అనుకోవడం కరెక్ట్ కాదు. తను ఆల్రెడీ బాలీవుడ్కి వెళ్తున్నాడని నా ఫీలింగ్. మేము ఏది ఎలా ఉన్నా మా ప్రొఫెషనల్ ఇది ఎలా ఉన్నా కానీ ఆ ఫ్రెండ్షిప్ అది ఇప్పుడు అలా కంటిన్యూ అవుతానే ఉంది. ఏ రోజు మాకు అది లేదు. సో ఆయన ఏది నవ్వించడానికి ట్రై చేస్తున్నాను. ఆ లొకేషన్ బాగుందని తను హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు. ఆ లుక్ అట్లేదు బాబా, అంటే ఉంది చూడు. అటు చూడలేదు కాదు రవిది వచ్చి ఇటు ఉంది, తానే కూడా ఇటే ఉంది. నా చేయి పట్టుకుంటే పట్టుకుని ఎవరు చేయి పట్టుకోవద్దని అంటున్నట్టు. వీళ్ళందరూ వినయ్ అడుగుతున్నారు కొంచెం హెవీ అయిపోయి ఏదో తగ్గాలని. ఇప్పుడు అదే ప్లాన్ లో ఉన్నా నేను. బ్రిలియంట్ ని చూడండి మీకు ఏం జరుగుతుందో అన్నట్టు చెప్తున్నాడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ నెక్స్ట్ రౌండ్ పేరు స్కామ్ రౌండ్. పేరులోనే చాలా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఆ స్కామ్ రౌండ్ పాపం వీళ్ళు ఏం చేయలేదండి. మేమే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి వాళ్ళని ఇరికిచ్చాలని ప్రయత్నించాం. సో ఆ సిచ్యువేషన్లో వాళ్ళ ఫ్రెండ్ ఎలా రియాక్ట్ అయ్యారనేది మేము పాజ్ చేస్తాము. ది అదర్ ఫ్రెండ్ హ్యాస్ టు గెస్ హౌ హిస్ బెస్ట్ ఫ్రెండ్ రియాక్టెడ్. సో ఈ రియాక్షన్స్ కరెక్ట్గా చెప్పిన ఫ్రెండ్కి మా బంటి డిసైడ్ చేసి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వబోతున్నారు. సో ఆర్ వి రెడీ టు స్టార్ట్? సో ఈ రౌండ్లో ఒక చిన్న స్కామ్లో ఆయన ఇరుక్కుపోయారండి. పాపం మేము ఇరికిచ్చాం. ఆ ఇరికిచ్చింది ఎలాగో ఇప్పుడు మీరు వినబోతున్నారు. కాకపోతే ఆయన రియాక్షన్ ఎలా ఉండుంటుంది అని మీరు గెస్ చేయాలి. ఓకే అవి రెడీ? శ్రీనివాస గారండి సార్. నా పేరు రత్నం సార్. నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాను సార్. కొత్తగా హైదరాబాద్కి వచ్చాను సార్. నేను ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తాం అనుకుంటున్నాను సార్. సో దాన్ని మీరు డైరెక్షన్ చేస్తే బాగుంటుంది సార్. ఓకే ఏమనుంటారు? ఆ మాటకి రియాక్షన్ ఎలా ఉండుంటుంది? ఒక హిందీ సినిమా చేయబోతున్నామండి, మీరు డైరెక్షన్ చేయాలి. అది నేరుగా ఫోన్లో ఏంటి నేరుగా వచ్చి మాట్లాడండి అని ఉంటారు. ఓకే, రియల్ ఎస్టేట్ లో బాగా మనీ సంపాదించారంట, ఏమంటారు చూద్దాం. కాదు సార్, పోనీ ఒక సంవత్సరం వరకు వెయిట్ చేయమని చేస్తాను సార్. ఓకే, సంవత్సరం వరకు వెయిట్ చేస్తాం అంటున్నారు, ఏమని ఉంటారు? సంవత్సరం అనేది నాకు ఇంకా కమిట్మెంట్స్ ఉన్నాయి, తర్వాత ఎప్పుడు కలిసినప్పుడు మాట్లాడదాం అంటారు అని ఉంటారు. ఓకే సార్, డబ్బుల పరంగా ఏం ప్రాబ్లం లేదు సార్. ఇందాక మీరు చెప్పిన ఆన్సర్ రైట్ అండి. సో ఈ నెక్స్ట్ దానికి ఏమని ఉంటారు? ఎంత మనీ అయినా పర్వాలేదండి, మరి మీతోనే చేయాలి డైరెక్షన్ అంటున్నారు, మీతోనే ప్రొడ్యూస్ చేయాలి మేము మూవీ అంటున్నారు. మనీ అనేది అదేం కాదు, కానీ నాకు టైం లేదు ఫస్ట్ అని ఇంకా ఎక్కువ విసిగిచ్చి ఉంటే కనుక తర్వాత ఎప్పుడైనా నన్ను కలిసినప్పుడు మాట్లాడదాం అంట అని కట్ చేసి ఉంటారు. ఓకే, అంటే రెమ్యునరేషన్ వైజ్ గా అసలు ప్రాబ్లమే లేదు సార్. సార్ మీరు చేస్తే బాగుంటుంది సార్. ఓకే, సో మీరు మళ్ళీ కరెక్టే చెప్పారు, ఇంట్రెస్ట్ లేదని చెప్పి ఫోన్ పెట్టేశారు. సో మీది వినేసామండి, ఎలా రియాక్షనో చాలా బాగా గెస్ట్ చేశారు. సో వినయ్ గారు ఎలా రియాక్ట్ అయ్యి ఉంటారో విందామా? ఓకే. హలో వినాయక్ గారు అండి, నమస్కారం సార్. నా పేరు అనిల్ సార్. సార్ నేను సినిమాలో హీరో అవుదాం అనుకుంటున్నాను సార్. నాకు కూడా సినిమాలో హీరో అవ్వాలని ఉంది సార్. దానికి సంబంధించి నేను ఫోటోలు అవి కూడా నేను మీ ఆఫీస్కి పంపించాను సార్, కానీ ఇప్పటివరకు ఎవ్వరు దాని గురించి మాట్లాడలేదు. సో మీరే ఏదో చేయాలి సార్. ఓకే, ఏమని ఉంటారు? మీరు ఏదో చేయాలి సార్ అన్నాడు. కోపం వచ్చి ఉంటుంది బాబుకి. నేనేం చేయాలమ్మా, ఎందుకంటే ఇదే పని అమ్మకి, ఇదే నీ ఫొటోస్ అన్ని ఇట్లా చూడాలా, నువ్వు ఎవరో తెలియకుండా ఫోన్ చేసి ఇలా అడుగుతావేంటి అని ఇచ్చుంటాడు. ఓకే, విందాం. కంటెంట్ ఇది కాస్త డైలాగ్ అటు ఇటుగా ఉండొచ్చు సార్. అదేంటి నాకు తెలిసిన వాళ్ళు నేను డాన్స్ ఫైటింగ్లు అన్ని బాగా చేస్తాను సార్. నేను ఇంకా ఫుల్ బాడీ పెంచుతున్నాను సార్, 6 ప్యాక్ కోసం ట్రై కూడా చేస్తున్నాను సార్.
మీరే ఏదో ఒకటి చేసే ఛాన్స్, ఒక్క హీరో ఛాన్స్ ఇప్పించాలి సార్ నాకు. ఖచ్చితంగా బాగా చేస్తాను సార్. అంటే సార్ సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్ డబ్బులు కూడా టెన్షన్ లేదు సార్. ఆ డబ్బులు కూడా మొత్తం నేనే పెట్టుకుంటానండి. ఇక్కడ మా ఊళ్ళో మాకు బోల్డ్ పొలాలు, రియల్ ఎస్టేట్లు ఉన్నాయి సార్. ఆ వ్యాపారాలన్నీ నేను ఒక్కసారి హీరో అయితే చాలు సార్ నాకు. ఏమని ఉంటారు? సేమ్ నీకు ఇది లేదు అసలు. ఎవరు ఫోన్ చేసి జస్ట్ లైక్ దట్ ఇలా చేసేసి నీకు పొలాలు ఉన్నాయి లేకపోతే ఇంకోటి ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ ఖాళీ పని చూసి పెట్టేసే ఫోన్ అంటారు. ఓకే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? సార్ ఏంటి సార్ అలా అంటారు? అలా అంటారేంటి సార్? సార్ హలో. ఓకే, సో చాలా కరెక్ట్ గా గెస్ చేశారు ఇద్దరు. యు నో ఈచ్ అదర్ ఎక్స్ట్రీమ్లీ వెల్. దీంట్లో ఒక డౌట్ కూడా లేదు. సో ఈ రౌండ్ లో ఎవరు గెలిచారో మన బంటియే చెప్తాడు. ఎవరో నాకు ఇందాక నాకు ఎంత చాలా కోపం వచ్చిందండి. మీ వాళ్ళ నాకు తెలియదు, నాకు వచ్చేసినాయి మొత్తం చాలా బూతులు కంట్రోల్ చేసుకుని ఎవరో ఒకవేళ మన ఫ్రెండ్ ఎవరైనా టీచ్ చేయడానికి చేస్తున్నారేమో మళ్ళీ ఎందుకు హర్ట్ అవుతారని ఆగి అలా అప్పటికి చాలా సర్ప్రైజ్ చేసుకుంటారు. ఓకే, సో మన ఈ రౌండ్ ఎవరు గెలిచారో గిఫ్ట్ హ్యాంపర్ చూద్దాం. కంగ్రాచులేషన్స్ అండి, ఈసారి వినయ్ గారు గెలిచారు. బంటి సేస్ ఇట్స్ యువర్ గిఫ్ట్ హ్యాంపర్. లేదండి, మీకు ఆల్రెడీ ఇంకోటి వచ్చింది కదా, ఇంకా నిజంగా ఇవ్వాలని లేదు. దిస్ ఇస్ టోటలీ డిజర్వ్. కంగ్రాచులేషన్స్. సో మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్ళే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీ ఇద్దరి మధ్య ఉన్న ఒక గాసిప్. నాకు వినయ్ గురించి బాగా తెలుసు, బట్ ఏంటంటే గాసిప్పే కదా. బట్ నిజంగానే అంత సిన్సియర్ లవ్ అండ్ మ్యారేజ్ చేసుకుంటాడని మేము ఎవరూ అనుకోలేదు. క్లాప్ స్టేజ్ దాటాను నేను, బట్ ఏంటంటే ఆ సినిమాకి నన్ను క్లాప్ కొట్టిస్తున్నారు. అది కొంచెం ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి ఉన్నాం. మళ్ళీ ఛాన్స్ వస్తే మీరు చిరంజీవి గారితో వర్క్ చేయడానికి ఇష్టపడతారా, నాగార్జున గారితో వర్క్ చేయడానికి? ఈ స్పిరిట్ పోయిన రోజు మనం ఇక్కడ ఉండాల్సిన పని, తన పర్మిషన్ లేకుండా అని చెప్తున్నా. బావ నీకు ఇంక 3 పిల్లలు చాలు బావ.